తెలంగాణ జాతిపిత, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 72వ జన్మదినోత్సవ వేడుకల్లో అంగరంగ వైభవంగా జరుపుకోబడుతున్నది. ఆ భగవంతుడు ఆయనకి నూరేళ్ల ఆయుసు ఇచ్చి మన తెలంగాణ, ఆయన కలగన్న తెలంగాణ, బంగారు తెలంగాణ చేసే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు బాగుంచాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, ఏదైతే ఆయన కన్న కలలు 100% నెరవేరుతాయి. వచ్చే రోజులు ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా మన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఏ విధంగా బుద్ధి చెప్పాలనో ఆ విధంగా బుద్ధి చెప్పిండ్రు. వాళ్ళ అక్రమ మార్గాల వల్ల ఏదైతే వాళ్ళ రాజకీయ లబ్ధి పొంది వాళ్ళు ఎక్కడైతే అవసరం లేని దగ్గర కూడా వాళ్ళ బలం చూపెట్టి, వాళ్ళ గవర్నమెంట్, వాళ్ళ పోలీసు వ్యవస్థ చూపెట్టి కొన్ని సీట్లు కైవసం చేసుకుందామని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. కొడుకుల్లారా, ఏది ఏమైనప్పటికీ వచ్చే గవర్నమెంట్, వచ్చే సర్కారు మాదే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మిమ్మల్ని భయపడి మా వాళ్ళు ఎవరైనా ఒక 4 మంది వచ్చిండొచ్చు, కానీ వాళ్ళ మీ దగ్గర పర్మనెంట్గా ఏమి ఉండరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారికి మా బైంసాపట్నం మరియు ముదోల్ తాలూకా మండల నాయకులు కూడా 100 మంది వచ్చిండ్రు. వాళ్ళందరి తరఫున కేసీఆర్ గారికి ముదోల్ తాలూకా తరఫున ఏదైతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై తెలంగాణ. కేసీఆర్ గారు ఇప్పుడే వేరే మాట్లాడుకున్నప్పుడు చెప్పు ఇంకా మనుషులు కనబడక కొంచెం జరుగు, ఇట్లా ఇట్లా వెనకరు ఇట్లా ఖాళీ చాకోటి ఇట్లా జరుగు. నాది వెనక కేసీఆర్ గారు తోడ టీచర్